ఇందిరమ్మ ఇల్లు పేదవారి ఆత్మ గౌరవానికి ప్రతీక అని అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రెహమత్ నగర్ లో పర్యటించిన మంత్రి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లో కనీసం మౌలిక వసతులు కల్పించలేకపోయిందని ఆరోపించారు. తమ అభ్యర్థి నవీన్ కుమార్ ను గెలిపిస్తే 3 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ లను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు దీవించనున్నారు. దీనికి ఉదాహరణ ఒక్కటే, ఈ గడిచిన 20 నెలలలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు, అది పేదవాళ్లకి సన్నబియ్యం కార్యక్రమం కానీ, సుమారు 14 లక్షల రేషన్ కార్డులతో పాటు అదనంగా పాత రేషన్ కార్డులో కొత్త వాళ్ల పేర్లు చేర్చడంతో పాటు ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపడుతున్నాం. అర్హులైన వాళ్ళకి ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లిచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమానికి శ్రీకారం. స్థానికంగా ఉండే అనేక మౌలిక వసతులకు సంబంధించినది డ్రైనేజీ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి. అనేక కుల సంఘాలు ఉన్నాయి. ఆ కుల సంఘాలకు కూడా ఈ ప్రభుత్వం అన్ని పద్ధతుల్లో అన్ని రకాలుగా ఆదుకోబోతుంది.